తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. మే 7వ తేదీ నుంచి సమ్మెకు పిలుపునివ్వడంతో టీజీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మె చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆర్టీసీ ఎండీ కార్మిక శాఖ కమిషనర్కు సమ్మె నోటీసులు ఇచ్చి 23 డిమాండ్లతో ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ నేతలు అల్టిమేటం జారీ చేశారు. ఏం పెట్టలేదండి. మాకు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్స్ ప్రధానంగా ఒకటి, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. దాన్ని ఇప్పటివరకు చేయలేకపోయారు. వెంటనే చేయమని అడుగుతున్నాం. తర్వాత 2017, 2021 వేతన సవరణ ఒకేసారి చేస్తామన్నారు. 2017 వేతన సవరణ నామమాత్రంగా 21% చేసి చేతులు దులుపుకున్నారు. తర్వాత దానికి సంబంధించినటువంటి అలవెన్సులు కావచ్చు, ఏరియల్స్ కావచ్చు, ఇప్పటివరకు వాటిని ఇవ్వకుండా అట్లనే పక్కబెట్టారు. కార్మిక హక్కులను కాపాడేటువంటి ప్రయత్నంలో మరి మాకు విధిలేని పరిస్థితులలో మరి సమ్మె బాట పడాల్సి వస్తుంది. దీనికి ప్రధాన కారణం యాజమాన్య ప్రభుత్వం మొండి వైఖరి వ్యతిరేక విధానాల వల్లనే మేము సమ్మె పోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మేము మే 27వ తారీఖు నాడు లోపడగాక మా న్యాయమైన సమస్యలు, మా న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయని పక్షంలో